ఉక్రెయిన్ పై ఆక్రమణకు పాల్పడిన రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్యతో పాటు పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. రష్యాతో ఏ దేశమూ వ్యాపారాలు నిర్వహించరాదంటూ పిలుపునిచ్చాయి. రష్యాతో భారత్ చమురు కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంక్షలను భారత్ ధిక్కరిస్తుందంటూ అమెరికా, ఐరోపా దేశాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కొనుగోలు చేయడం అంటే ఉక్రెయిన్ ఆక్రమణను సమర్థించినట్లే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే చమురు కొనుగోలు ఆంక్షల ఉల్లంఘన కిందకి రాదని అమెరికానే చెప్తోంది. యుద్ధ సమయంలో రష్యా నుంచి కేవలం భారత్ మాత్రమే చమురును కొనుగోలు చేసిందా, ఇతర దేశాలు కూడా కొంటున్నాయా అన్నది ప్రశ్నలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. రష్యాను ఏకాకిని చేసేందుకు అన్ని మార్గాలను అవలంబిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఫలితంగా చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఆయా దేశాల్లో భారీగా చమురు ధరలు పెరిగాయి. అమెరికా, ఐరోపా దేశాలు చమురు, గ్యాస్ ను కొనుగోలు చేయరాదంటూ కూడా నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భారత్ కు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ విక్రయిస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ 3.5 మిలియన్ల బ్యారెళ్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే దీనిపై అమెరికా, బ్రిటన్ దేశాలు మండిపడ్డాయి. రష్యా చమురు కొనుగోలు చేయడం అంటే ఉక్రెయిన్ ఆక్రమణను సమర్థించినట్లేనంటూ హెచ్చరించాయి. అయితే చమురు కొనుగోలు ఆంక్షల కిందకి రాదని భారత్ స్పష్టం చేసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలు దేశాలు రష్యాతో చమురును ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నాయి. రష్యాపై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసే యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్తో పాటు బల్గేరియా, చైనా, యూరోపియన్ యూనియన్లోని జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, టర్కీతో పాటు పలు దేశాలు క్రూడ్ ఆయిల్ను రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అయితే చమురు కొనుగోలుకు ఆంక్షలకు సంబంధం లేదని పలు దేశాలు చెప్తూ ఉన్నాయి. రష్యాపై ఆంక్షలను టర్కీ వ్యతిరేకిస్తోంది. భారత్, చైనా వ్యతిరేకించకపోయినా తటస్థంగా వ్యవహరిస్తున్నాయి.